నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. ప్రాపర్ ట్రీట్మెంట్ అందాలి అంటే క్వాలిఫైడ్ డాక్టర్ ని అప్రోచ్ అవ్వాలి. దానికన్నా ముందు అసలు మనకు వచ్చిన సమస్య పైన మనకి ఒక అవగాహన ఉండాలి. సాధారణంగా స్పైనల్ గురించి ఎప్పుడు ఎక్స్క్లూజివ్ వీడియోస్ చేస్తున్నాం. మీ అందరి రిక్వెస్ట్ మేరకు డాక్టర్స్ ని పిలిపించి మరి ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నాం. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంది. జనరల్ టీబీ ఊపిరితిత్తులకు వస్తుందని తెలుసు, కానీ స్పైన్ కి వచ్చే టీబీ గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే స్పైనల్ ఇష్యూస్ అనేవి అనేక రకాలుగా చూస్తూ ఉంటాం. వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది, సర్జరీ వరకు వెళ్ళేవి కొన్ని ఉంటాయి. కానీ ఈ స్పైనల్ కి వచ్చే టీబీ గురించి పూర్తి డీటెయిల్స్ కొంచెం చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అందుకని ఈ విషయం పైన పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు డాక్టర్ లీలా ప్రసాద్ గారు, స్పైనల్ సర్జన్, అమూల్య హాస్పిటల్స్ నుంచి ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడి చాలా వివరంగా తెలుసుకుందాం ఈ విషయం గురించి. నమస్తే డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ టైం ని మాకు ఇస్తున్నందుకు. సో జనరల్ గా టీబీ అనేటప్పటికీ అందరికీ తెలుసు, చిన్న వాళ్ళలో రావచ్చు, పెద్ద వాళ్ళలో రావచ్చు. దగ్గు విపరీతంగా వస్తుందని వాళ్ళు పూర్తిగా సిక్ అయిపోతూ ఉంటారండి. బట్ స్పైన్ కు వచ్చే టీబీ గురించి చెప్పండి సార్. అసలు స్పైన్ కి టీబీ వస్తుందా? టీబీ అనేది మనం అందరం అనుకున్నట్టుగా ఓన్లీ ఊపిరితిత్తులు మాత్రమే రాదు. ఊపిరితిత్తులతో పాటు బాడీలో మిగతా అన్ని అవయవాలు కూడా టీబీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎముకలు, కీళ్ళు, అలాగే వెన్నెముక కూడా వచ్చే అవకాశం ఉంది. వెన్నెముక వచ్చే టీబీని స్పైనల్ టీబీ అంటారు. సో ఈ టీబీ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే వెన్నెముక వచ్చే టీబీ యొక్క ముఖ్య లక్షణం నొప్పి. సో అది ఒకవేళ మెడలో వస్తే కనుక మెడ నొప్పి, అలాగే నడుములో వస్తే నడుము నొప్పి, వీపులో వస్తే కనుక వీపు నొప్పి ఉంటుంది. ఈ నొప్పితో పాటు ఒకవేళ ఈ చీము తీవ్రత ఎక్కువయ్యి నరం మీద ఒత్తిడి చేస్తే కనుక కాళ్ళు లాగడం కానీ, కాళ్ళు చేతులు కానీ, ఇంకా ఎక్కువైతే కనుక కాళ్ళు చేతులు వీక్నెస్ అంటే పారాలిసిస్ రావడం కూడా జరగచ్చు. సో స్పైనల్ టీబీకి వచ్చే పెయిన్ కి, జనరల్ గా వచ్చే బ్యాక్ పెయిన్ కి డిఫరెన్స్ ఎలా గుర్తించవచ్చు అంటారు? మనకి జనరల్గా వచ్చే నడుము నొప్పి, వీపు నొప్పి ఇదేంటంటే మన యాక్టివిటీలో వస్తుంది. పని చేసినప్పుడు నడుము నొప్పి వస్తుంది, రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గిపోతుంది. కానీ ఈ స్పైన్లో వచ్చే నొప్పి, స్పైనల్ టీబీలో వచ్చే నొప్పి ఏంటంటే ఆ నొప్పి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది. రెండోది ఇది రెస్ట్లో కూడా వస్తుంది. మనం పడుకున్న నిద్ర మధ్యలో కూడా పేషెంట్స్ నొప్పిని లేచిపోతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే పక్క తిరిగిన పొజిషన్ మారినప్పుడు, పక్క తిరిగినప్పుడు నొప్పి వస్తుంది, కూర్చొని లేచినప్పుడు నొప్పి వస్తుంటుంది. అలాగే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఏమైనా బరువులు ఎత్తినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. సో అంటే మామూలు నొప్పికి దీనికి మెయిన్ తేడా ఏంటంటే ఒకటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది, రెండోది రెస్ట్ పొజిషన్లోను అలాగే పొజిషన్ మారినప్పుడు కూడా వస్తుంటుంది. సార్ ఈ స్పైనల్ టీబీని డయాగ్నోస్ చేయడానికి ఏమైనా టెస్ట్లు అవసరం అవుతాయా సార్? ఫస్ట్ మనం క్లినికల్ సస్పెషన్ అంటే నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు టీబీని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. రెండోది ఈ వ్యాధిని నిర్ధారించడానికి ఫస్ట్ మొదటిగా మనం ఎక్స్రేస్, ఎంఆర్ఐస్ తీస్తాం. ఎక్స్రేస్లో ఏంటంటే అంత తొందరగా తెలియదు. ఎంఆర్ఐస్లో మాత్రం స్పైనల్ టీబీ స్టార్టింగ్ దశలోనే మనకి ఎంఆర్ఐలో లక్షణాలు తెలుస్తాయి. ఎంఆర్ఐలో కనిపెట్టవచ్చు ఇన్ఫెక్షన్ ఉందని. కానీ ఇది ఏ ఇన్ఫెక్షన్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఖచ్చితంగా టీబీ అని నిర్ధారణ చేసుకోవడానికి మాత్రం మనం బయాప్సీని ఒక టెస్ట్ చేయాల్సి వస్తుంది. బయాప్సీ అంటే మనం ఆ వ్యాధి ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి చిన్న టిష్యూని తీసి దాన్ని పరీక్షకు పంపిస్తాం. ఆ పరీక్షలో వాళ్ళ మైక్రోస్కోప్లో చూసి అందులో టీబీ లక్షణాలు ఉంటాయి కనుక టీబీని కన్ఫర్మ్ చేస్తారు. సార్ మీరు ఈ కేసెస్ని ట్రీట్ చేస్తూ ఉంటారు కదా, జనరల్గా ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం? జనరల్గా అసలు ఎందుకు వస్తుంది సార్ స్పైనల్ టీబీ, ఎందుకు వస్తుంది? స్పైనల్ టీబీ అనేది అన్ని ఏజెస్లో రావచ్చు. పిల్లలు, పెద్దలు, అలాగే ముసలి వాళ్ళు అందరిలో కూడా రావచ్చు. రెండోది ఎందుకు వస్తుంది అనేది మనకి అట్లీస్ట్ ఈ అండర్ డెవలప్డ్ నేషన్స్లో మనకి ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్ అండ్ టీబీ క్రిములు అనేవి మనకి మన బాడీలో ఉంటాయి. బాడీలో మనకి ఎప్పుడైనా ఇమ్యూనిటీ, మన రోగ నిర్ధారణ శక్తి తగ్గినప్పుడు, అంటే ఒక్కొక్కసారి అన్కంట్రోల్ షుగర్ కానీ, ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు, అలాగే ఈ మన ఇమ్యూనిటీ తగ్గించే మందులు ఏమైనా వేసుకున్నప్పుడు మన వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ టీబీ అనేది రియాక్టివేట్ అవుతుంది. సో అలాంటప్పుడు మనకి స్పైనల్ టీబీ వచ్చే అవకాశం ఉంది. సో ఊపిరితిత్తులకు వచ్చే టీబీలో ప్రధాన లక్షణాలు విపరీతంగా వాళ్ళు దగ్గుతూ ఉంటారు, ఏమి ఫుడ్ తీసుకోలేరు, చాలా వీక్ అయిపోతూ ఉంటారు. అట్ సేమ్ స్పైనల్ టీబీలో ఉన్న ఆ పేషెంట్స్ కూడా సేమ్ దగ్గు అనేది అట్లానే ఉంటుంది? అసలు దగ్గు అనేది ఉండదు. అంటే స్పైనల్ టీబీతో పాటు ఊపిరితిత్తులు టీబీ కూడా ఉంటే దగ్గు వస్తుంది తప్ప స్పైనల్ టీబీలో దగ్గు రాదు. అలాగే ఈ ఆకలి తగ్గడం, నీరసం అయిపోవడం ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్ అసలు ఈ స్పైనల్ టీబీ పేషెంట్స్కి? ట్రీట్మెంట్ ముందు మనం డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇందాక చెప్పినట్టుగా బయాప్సీ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటాం. ఒకసారి మనం ఇది టీబీ అని నిర్ధారించిన తర్వాత మనకి ఊపిరితిత్తుల టీబీకి ఉన్నట్టే మనం ఇవే సేమ్ మందులే వాడతాం. ఈ ఊపిరితిత్తుల టీబీకి, స్పైనల్ టీబీకి ఇన్ఫ్యాక్ట్ మనకి బాడీలో ఏ టీబీ వచ్చినా సరే మందులు ఒకటే. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఊపిరితిత్తుల టీబీకి మనం 6 నెలల మందులు వాడతాం, స్పైనల్ టీబీకి 9 నెలలు వాడాల్సి వస్తుంది. స్పైనల్ టీబీకి కానీ మనం ఈ ఎముకలు, కీళ్ళు టీబీ, ఈ స్కెలిటల్ ట్యూబర్క్యులోసిస్కి
మందులు 9 నెలలు వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ మెడికేషన్ తో పాటు అంటే మందులు వాడుతూ ప్రత్యేకంగా ఏమైనా పథ్యం లాంటిది డైట్ లాంటిది కూడా చేయాల్సి ఉంటుందా సార్? ప్రత్యేకించి పథ్యం అంటే ఏముండదు, బట్ ట్యూబర్క్యులోసిస్లో ఏంటంటే హై ప్రోటీన్ డైట్ ఇస్తాం. సో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. సో స్పైనల్ టీబీ ఉన్న పేషెంట్స్ ఇమ్మీడియట్ గా అవాయిడ్ చేయాల్సిన విషయాలు ఏంటి, క్లియర్ గా చెప్తారా? సో స్పైనల్ టీబీలో ముఖ్యంగా స్టార్టింగ్ స్టేజ్లో నొప్పి ఉంటుంది. నొప్పి ఉన్నప్పుడు కొంత రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అంటే దూరం ప్రయాణాలు చేయకపోవడం ఇలాంటివన్నీ. ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నొప్పి క్రమేణా తగ్గుతుంటుంది. ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నొప్పి ఒక రోజు 2 రోజులో వెంటనే తగ్గిపోదు. సో నొప్పి తగ్గడానికి కనీసం ఒక 3 నుంచి 4 వారాలు పడుతుంది. సో ఈ నొప్పి తగ్గే వరకు వాళ్ళు కొంచెం నొప్పికి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం, కొంచెం రెస్ట్లో ఉండడం, కొంచెం ఎక్కువ యాక్టివిటీస్ అంటే హై ఫిజికల్ యాక్టివిటీస్ కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. సార్ ఇప్పుడు ఊపిరితిత్తులకు వచ్చే టీబీకి ఎలాంటి మెడికేషన్ కోర్స్ ఉంటుందో దీనికి అలాగే ఉంటుంది, కానీ కాల పరిమితి ఎక్కువగా ఉంటుంది 9 నెలల పాటు అని. మరి పిల్లల్లో వస్తే గనుక, పిల్లల్లో ఈ స్పైనల్ టీబీ వస్తే గనుక వాళ్ళకి ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుందా సార్? పిల్లల్లో కూడా ఈ 9 నెలలు కాల పరిమితి అనేది సేమ్గానే ఉంటుంది. అంటే పిల్లల్లో స్పైనల్ టీబీ వచ్చినా సరే 9 నెలలు మందులు వాడాల్సి వస్తుంది. పిల్లలు ఏంటంటే వాళ్ళ బోన్స్ ఎదుగుతుంటాయి కాబట్టి వీళ్ళకి డిఫార్మిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డిఫార్మిటీస్ అంటే ఈ వెన్ను వంకర్లు, గూని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి వ్యాధి తీవ్రంగా ఉంటే ఒక 2-3 ఎముకలు ఎఫెక్ట్ అయితే కనుక వీళ్ళకి గూని అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కావున వీళ్ళని ఎక్కువగా మానిటర్ చేయాల్సి వస్తుంటుంది. రెగ్యులర్గా ఎక్స్రేస్ తీయడం, రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ జనరల్ గా టీబీ పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి భోజనం చేయడం అది అవన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలానే వాళ్ళతో ఎక్కువగా మూవ్ అవరు, కలిసి ఉండలేరు. సో ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అని చెప్పి. బట్ ఇక్కడ స్పైనల్ టీబీలో కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయంటారా? ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఊపిరితిత్తులకు వచ్చే టీబీ తగ్గినప్పుడు కానీ ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ స్కెలిటల్ టీబీ అంటే అది ఎముకలు కీళ్ళకి వెన్నెముక వచ్చే టీబీ మాత్రం ఈ నాన్ కంటాజియస్ డిజీజ్. నాన్ కంటాజియస్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందదు. సో మీలో ఉన్న జబ్బు మీలోనే ఉంటుంది కానీ వేరే వాళ్ళకి వెళ్ళదు. అన్లెస్ మీకు స్పైనల్ టీబీతో పాటు ఊపిరితిత్తుల టీబీ ఉంటే ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఓన్లీ స్పైనల్ టీబీ ఉంటే మాత్రం ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళదు. సో స్పైనల్ టీబీ ఉన్న వ్యక్తులతో మీరు కలిసి భోజనం చేయొచ్చు, ఒకే ఇంట్లో ఉండొచ్చు, కలిసి తిరగచ్చు, కలిసి జీవించవచ్చు. సో వీళ్ళని ఐసోలేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎస్పెషల్లీ స్పైనల్ టీబీ పేషెంట్ ఉన్న ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లాంటి అవేర్నెస్ తో ఉండాలి అంటారు? ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళని ఐసోలేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి. వాళ్ళకి మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ పెట్టాలి. వాళ్ళ మందులు కరెక్ట్గా వేసుకుంటున్నారా లేదా చూడాలి. ఎందుకంటే ఇది 9 నెలలు అనేసరికి చాలామంది 2-3 నెలలు వాడతారు. 2-3 నెలలు వాడిన తర్వాత బాగానే ఉంది, నొప్పి తగ్గింది, మందుల వల్ల వేడి చేస్తుందేమో అని చెప్పి మందులు ఆపేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఇది మందులు ఆపేయడం వల్ల ఏమవుతుందంటే ఈ టీబీ మళ్ళీ రియాక్టివేట్ అవ్వడం, పూర్తిగా తగ్గకపోవడం, మళ్ళీ రావడం జరుగుతుంది. సో మందులు అనేది ఖచ్చితంగా 9 నెలలు వాడాలి. దీనికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సహకారం ఉండాలి. అలాగే రెగ్యులర్ ఫాలోఅప్స్, డాక్టర్ దగ్గర రెగ్యులర్గా ఫాలోఅప్కి వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఈ మందులకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని లివర్ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కసారి మనం తెలియకపోవచ్చు. సో అందుకని రెగ్యులర్గా అట్లీస్ట్ నెలకు ఒకసారి వెళ్తే కనుక దానికి సంబంధించి టెస్టులు చేసి దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా అంత బాగానే ఉందో చెక్ చేయాల్సి వస్తుంది. సో ఒకటి వాళ్ళకి మెంటల్గా సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళకి ఆహారీత్యా సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళతో కలిసి ఉండడం, అలాగే వాళ్ళని రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉండాలి. సార్ ఒకవేళ మొదట్లోనే తెలుసుకోలేని పరిస్థితి అయితే కనుక సివియర్ అయితే ఏ స్టేజ్లో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి సార్? టీబీ అనేది మనకి మందులతో చాలా బాగా తగ్గుతుంది. మన యాంటీ ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్ అనేవి అవి నిజంగా వండర్ఫుల్ డ్రగ్స్, టీబీని పూర్తిగా నయం చేయగలుగుతాయి. కానీ చాలామంది ఏంటంటే నడువు నొప్పి వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసి మామూలు నొప్పి అని చెప్పి చాలామంది అది అసలు చేస్తూ ఉంటారు. అది ఒకవేళ లేట్ అయితే కనుక నొప్పి ఎక్కువ అవడం, నొప్పి ఎక్కువైనప్పుడు వాళ్ళు కదలేని స్థితికి రావడం. అన్నిటికన్నా డేంజర్ ఏంటంటే అది పిల్లలు వస్తే కనుక ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి ఈ వంకరలు రావచ్చు, వెన్ను వంకరలు, డిఫార్మిటీస్ రావచ్చు. అలాగే ఒక్కొక్కసారి ఈ చీము ఎక్కువైనప్పుడు ఆ చీము నర మీద ఒత్తిడి ఎక్కువైతే కనుక పారాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 2 కాళ్ళు పడిపోవడం, మెడలో టీబీ అయితే కనుక చేతులు కాళ్ళు పడిపోవడం, అలాగే వీపులో వచ్చే టీబీ అయితే కనుక కాళ్ళు 2 వీక్నెస్ రావడం, పారాలసిస్ రావడం. సో ఇలా అయితే కనుక పేషెంట్ ఒక్కొక్కసారి మంచానికి పరిమితం అయిపోతుంటారు. సో అందుకని స్టార్టింగ్లో వచ్చే లక్షణాలు మనం అశ్రద్ధ చేయకుండా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది. సార్ మీరు చెప్పినట్టు పారాలసిస్ రావడం అంటే ఏ కండిషన్లో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అసలు?
అదే ఈ టీబీ నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈ టీబీ అనేది బేసిక్ ఇన్ఫెక్షన్ 2 దుమ్ములు తినేస్తూ ఉంటుంది. దుమ్ములు తినేసి ఆ చీము ఈ వెన్ను వెనకాల పెద్ద నరం స్పైనల్ కార్డ్ ఉంటుంది. సో ఈ చీము నరాన్ని నొక్కేస్తుంది. సో నరాన్ని నొక్కడం వల్ల నరంలో నుంచి ఇలా కరెంట్ ఫ్లో ఆగిపోతుంది. సో దానివల్ల 2 కాళ్ళు పెరాల్సి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సార్, ఈ స్పైనల్ టీబీకి 9 months వరకు కోర్స్ వాడాలి అని చెప్తున్నారు కంటిన్యూస్గా. కొంతమంది పెయిన్ రిలీఫ్ వచ్చింది కదా అని నెగ్లెక్ట్ చేస్తారు. కొంతమంది ఖర్చుతో కూడుకున్న పని అని కూడా ఆపేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళప్పుడు పరిస్థితి సార్? ఈ టీబీ మందులు అనేవి 9 months వాడాలి, దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. చాలామంది కొన్ని రోజుల తర్వాత ఆపేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. దానివల్ల జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ ఖర్చుతో కూడుకున్న పని అంటే ఇవి మన అన్ని గవర్నమెంట్ హెల్త్ సెంటర్స్లో ఉచితంగా ఇస్తారు. వాళ్ళే మీకు ఆల్మోస్ట్ చాలా హెల్త్ సెంటర్స్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. ఎవ్రీ మంత్ పేషెంట్ వద్ద తీసుకొచ్చి మంత్లీ డోస్ సరిపడేస్తుంటారు. సో దీనికి ఒకవేళ మీరు వీలైతే బయట దొరుకుతాయి. ఒక ఖర్చుతో కూడుకుని పని ఎఫర్ట్ చేసుకోలేరు అనుకుంటే మాత్రం ఇవి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో పిహెచ్సిస్ మీ డిస్ట్రిక్ట్ టీబీ సెంటర్స్లో ఫ్రీగా లభిస్తాయి. సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది సార్? అసలు సర్జరీ ప్రొసీజర్ ఎలా ఉంటుందో డీటెయిల్ ఇస్తారా? ఈ టీబీ అనేది నేను ముందుగా చెప్పినట్టుగా టీబీ ఈజ్ మెడికల్ డిసీజ్ అంటారు. మెడికల్ డిసీజ్ అంటే మందులతో క్యూర్ అయ్యే జబ్బు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే సర్జరీ అవసరం ఉంటుంది. ఉదాహరణకి మనం టీబీని మనం బాగా నెగ్లెక్ట్ చేసి ముందు నుంచి చూసుకోలేదు, బాగా ఎక్కువ నొప్పి అంటే భరించలేని నొప్పి ఉన్నప్పుడు. సో ఒక్కొక్కసారి మనం ఈ నొప్పి మందులు వేసుకుంటే తగ్గుతుంది, కానీ తగ్గడానికి సుమారుగా ఒక 6 వారాల నుంచి 2 నెలల వరకు పట్టొచ్చు. సో పేషెంట్ నాకు నొప్పి బాగా ఎక్కువ ఉంది, నేను అంత 6 వారాలు నేను భరించలేని నొప్పి, నేను ఇంట్లో నడవలేకపోతున్నాను, నా కాలకృత్యాలు తీసుకోలేకపోతున్నాను, ఇంట్లో నడవడానికి కూడా కష్టంగా ఉంది, నాకు నొప్పి వెంటనే తగ్గాలి, నొప్పి భరించలేనన్న అలాంటప్పుడు మాత్రం నొప్పి కోసం మనం వెంటనే సర్జరీ చేయొచ్చు. సర్జరీ చేస్తే నొప్పి వెంటనే తగ్గుతుంది. రెండో కండిషన్ ఏంటంటే ఈ పెరాలసిస్ వచ్చినప్పుడు మనం వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే ఆపరేషన్ చేసి నరమేధోన ఒత్తిడిని రిలీవ్ చేసి ఆ స్పైన్ని కొంచెం స్క్రూస్ రాడ్స్ చేసి స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మూడోది, ఒక్కొక్కసారి వ్యాధి తీవ్రంగా ఉండి 2-3 ఎముకలు డిస్ట్రాయ్ అయిపోయి పాడైపోయేవి. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ గూని వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా మన గూని రాకుండా స్క్రూస్ రాడ్స్ చేసి మన స్పైన్ స్టెబిలైజ్ చేసి ఆ గూని రాకుండా ఉండడానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే పిల్లల్లో కూడా పిల్లల్లో గూని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు కూడా తీవ్రత ఎక్కువ ఉంటే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి టీవీ తగ్గిపోయిన తర్వాత కూడా లేట్ స్టేజ్లో కొంతమందికి ఆల్రెడీ గూని ఏర్పడిపోయి ఉంటుంది. సో గూని ఏర్పడిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మేబీ ఒక 10-20 years తర్వాత సో ఈ వెన్ను ఇలా వంగిపోతూ ఉంటుంది. వెన్ను వంగిపోయినప్పుడు వెనకాల ఈ స్పైనల్ కార్డ్ కూడా సాగిపోతూ ఉంటుంది. సో అలా సాగిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కాళ్ళల్లో నెమ్మదిగా వీక్నెస్ స్టార్ట్ అవ్వచ్చు. సో దీన్ని లేట్ ఆన్సెట్ పారాప్లీజీ అంటారు. సో అలాంటప్పుడు కూడా కాలు వీక్నెస్ వస్తే కనుక ఆపరేషన్ చేసి గూని సరి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి గూని ఏర్పడిన తర్వాత పేషెంట్కి చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఇలా వంగిపోయి ఉంటుంది. సో ఆ వంపుని మనం కరెక్ట్ చేయాలంటే కనుక గూని ఆపరేషన్ చేసి ఆ గూని సరి చేయొచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 9 నెలల పాటు మందులు వాడాలి అని చెప్పారు, ఎక్కువ బరువులు అవి ఎత్తకూడదు అని. మరి వీళ్ళు అప్పుడు ఎక్సర్సైజ్లు అవి చేసుకోవచ్చా సార్? జనరల్ వాకింగ్స్ అట్లా? ఈ స్పైనల్ టీబీలో ఫస్ట్ ఫ్యూ వీక్స్లో పెయిన్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఈ పెయిన్ ఎక్కువ ఉన్న టైంలో వాళ్ళు ఎక్సర్సైజ్ పెద్దగా చేయలేకపోవచ్చు. సో పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయడం అంత మంచిది కాదు. పెయిన్ తగ్గిన తర్వాత మన మందులు స్టార్ట్ చేసి పెయిన్ తగ్గిన తర్వాత అప్పుడు నెమ్మదిగా వాకింగ్ అని ఒక జెంటల్ ఎక్సర్సైజ్ లాగా చేసుకోవచ్చు. నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకపోవడమే మంచిది. సార్, ఇమీడియట్గా ఇది జనరల్గా వచ్చే పెయినే సెట్ అయిపోతుంది, ఏదో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే అని చాలా మంది ఆగిపోతూ ఉంటారు, వాళ్ళు సర్దిద్దేసుకుంటారు. కానీ మీరు చెప్పినట్టు ఈ స్పైనల్ టీబీకి వచ్చే పెయిన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏ టైంలో పేషెంట్ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటారు? సో ఎప్పుడైనా పెయిన్ మీకు 2-3 వారాలు ఉంది, తగ్గట్లేదు, మీ పనులు మీరు చేసుకోలేకపోతున్నారు, రోజు మీరు చేసుకునే పనులు చేసుకోలేకపోతున్నారు, అలాంటప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వ్యాధి తీవ్రంగా మీరు కొంతమంది నొప్పి భరించేస్తారు. ఒకసారి సడన్గా కాలు పడిపోయాయి అనుకోండి, సడన్గా నడవలేకపోతున్నారు, సడన్గా కూర్చొని లేగలేకపోతున్నారు అంటే 2 కాలు వీక్నెస్ స్టార్ట్ అయింది. అలాంటప్పుడు కూడా వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఎందుకంటే చాలా మందికి ఈ జనరల్ ఊపిరితిత్తులకు వచ్చే టీబీకి స్పైనల్ టీబీ అసలు వస్తుందా అన్నదే చాలా మందికి తెలియదు.
జనరల్ పెయిన్ లాగే దాన్ని కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో మీరు అన్నట్టు ఒక అవగాహన ఉంటే ఒక ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. నమస్తే.